హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఉప్పు కప్పు రంబు మూవీ గురించి. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్లో చూసేదాకా నాకు ఈ మూవీ ఒకటి జరుగుతుందని కూడా తెలియదు. అండ్ నాకు తెలిసి చాలా మందికి ఇంకా ఈ మూవీ ఒకటి ప్రైమ్లో వచ్చిందని కూడా తెలిసి ఉండదు. ఒకవేళ మీరు ఇప్పుడే తెలుసుకొని ఉంటే ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. బట్ ట్రైలర్ చూశాక కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ కీర్తి సురేష్, సుహాస్ ఉన్నారుగా, బాగానే ఉంటుందని మూవీ చూడటం జరిగింది. మరి మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ ఈ మూవీ. ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, చిట్టి జయపురం అనే ఊరిలో ఒక వింత ఆచారం ఉంటుంది. అక్కడ ఎవరు చనిపోయినా కానీ కులం మతంతో సంబంధం లేకుండా పాతి పెడతారు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఇలా ఉండగా ఆ ఊరి పెద్దయిన సుబ్బరాజు గారు ఒకరోజు చనిపోతారు. అలా చనిపోవడంతో ఆ ఊరి కట్టుబాటు ప్రకారం వాళ్ళ కూతురు అపూర్వకి ఊరి పెద్ద బాధ్యతలు అప్పచెప్తారు. అలా ఊరి పెద్దగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఊరికి ఒక సమస్య వచ్చి పడుతుంది. ఏంటంటే, ఏంటి మీ సమస్య? అంటే మన ఊర్లో ఇంకా 4 శవాలు పూడ్చిపెట్టడానికి మాత్రమే చోటు ఉంది, అది విషయం. మరి ఆ సమస్యని అపూర్వ, చిన్న కలిసి ఎలా పరిష్కరించారని తెలుసుకోవటమే ఈ సినిమా. ఈ స్టోరీ చాలా అంటే చాలా తినుగా ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ చాలా క్రిస్ప్గా, ఎంటర్టైనింగ్గా డీల్ చేయాలి. బట్ అలా డీల్ చేయడంలో డైరెక్టర్ శశి గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫెయిల్ అంటే మామూలు ఫెయిల్ కాదు. మూవీ మొత్తం కామెడీ టోన్ మీద నడిపిద్దాం అనుకుంటారు. బట్ మనకి కామెడీ అనిపించదు, నవ్వు రాదు, చిరాకు వస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ 30 minutes ఎమోషనల్గా ట్రై చేద్దాం అనుకుంటారు, అది కూడా వర్కౌట్ అవ్వదు. అసలు ఎందుకు తీశారు ఈ మూవీ అనిపించింది నాకైతే మూవీ మొత్తం అయ్యాక. ఇంక ఇవి కాదన్నట్టు ఆ ఊరి పెద్ద కుర్చీ కోసం లోకల్ పాలిటిక్స్ టచ్, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించిందండి నాకు ఈ మూవీలో. కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, నథింగ్ వర్క్స్. ఏంటో అన్ని నెగిటివ్స్ అయినా ఒక్క పాజిటివ్ కూడా లేదా అంటే, సుహాస్ గారు యాక్టింగ్ బాగా చేశారు. కీర్తి సురేష్ గారు క్యూట్గా కనిపిస్తారు మూవీ అంతా. అండ్ క్లైమాక్స్లో మొదటి సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా లాస్ట్ 30 minutesలో ఒక 10 minutes కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఆ టైటిల్కి జస్టిఫికేషన్ బాగా ఇచ్చారనిపించింది. ఇవే పాజిటివ్స్. ఇంకా మూవీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ క్యారెక్టరైజేషన్ ఓవర్ ద టాప్ ఉంటుంది, ఒక్క సుహాస్ది తప్పించి. ఈవెన్ కీర్తి సురేష్ గారిది కూడా. దాంతో ఏ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వం మనం. అండ్ ఆ ఊరికి వచ్చిన సమస్య కూడా ఈజీగానే డీల్ చేసుకోవచ్చు, బట్ చేయరు. దాన్ని 2 hours లాగి పిప్పి చేసి మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఉప్పు కప్పు రంబు ఈ సినిమాకి దూరంగా ఉండు. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 1.5 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.